నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. బైబిల్ కథానిక, బైబిల్లో భేదాల ప్రశ్నలు అంటూ మనం ఒక సిరీస్ని నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు 2 ప్రశ్నలు, వాటికి తగిన సమాధానాలని కూడా మన వీడియోల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. 3వ ప్రశ్న అంటే బైబిల్లో భేదాల ప్రశ్నలులో 3వ ప్రశ్నలో భాగంగా మనము ఏమడిగాము అంటే, యేసు అనేవాడు యూదా గోత్రికుడు అవుతున్నాడా లేదా అని ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఈ ప్రశ్న క్రైస్తవ సమాజానికి ఎట్లా అనిపించిందో మనకు తెలియదు, కానీ నా మటుకు నన్ను అడిగితే ఈ ప్రశ్న ఏదైతే ఉందో బైబిల్ని కొట్టివేసేంత ప్రశ్న అవుతుంది. ఒకవేళ గనక యేసు యూదా గోత్రికుడు అవ్వలేదనుకోండి, మాట వరుస ఇప్పుడు మనం సమాధానం ఎట్లాగో చెప్తాం. ఒకవేళ యేసు యూదా గోత్రికుడు అవ్వలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బైబిల్ ఏదైతే చెప్పిందో అది తప్పు అవుతుంది. తద్వారా ఈ క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు, మా యేసు యూదా గోత్రికుడు, యూదా గోత్రపు సింహము, ఈ మా క్రైస్తవులకు రారాజు, ఆయనే తీర్పరి, ఇటువంటి విషయాలు చెబుతూ అమాయక హిందువుల్ని మతం మార్చే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో, ఆ క్రైస్తవ బోధకులందరూ చెప్పేది కూడా అబద్ధమవుతుంది, బైబిల్ కొట్టివేయబడుతుంది. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. ఇశ్రాయేల్ అనేవాడు ఏదైతే చెప్పాడో, ఈ యూదా తెగ వాళ్లకు మేము ఈ అధికారం ఇస్తున్నాను అని చెప్పాడో, దాని తీర్పులు తీర్చే అధికారం కానీ, పరిపాలించే అధికారం కానీ, ఈ అధికారం ఏదైతే ఇస్తున్నాడో ఆ అధికారము ఇక్కడ కొట్టివేయబడుతుంది. కాబట్టి యేసు యూదా గోత్రికుడు అవ్వకపోతే కొట్టివేయబడుతుంది. కాబట్టి బైబిలే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3వ ప్రశ్నకు సమాధానానికి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం నేను గుర్తు చేస్తానండి. బైబిల్ భేదాల ప్రశ్నలు 2వ ప్రశ్నలో భాగంగా మనము దీనికి సమాధానాన్ని చెప్పేసుకున్నాం. మనం కొంత మేరకు, అంటే సగం వరకు అయితే సమాధానాన్ని చెప్పేసుకున్నాం. ఏంటంటే, అన్న భార్య అంటే వదిన అన్న ఉన్నారనుకోండి, ఈ అన్నయ్య తనకు సంతానం లేకుండానే చనిపోయాడు. అప్పుడు ఈ వదిన పరిస్థితి ఏంటి? ఆమె అట్లాగే ఉండాలా అని చెప్పి బైబిల్ని అడిగామనుకోండి, బైబిల్ ఏమని చెప్తోంది అంటే, ఈ వదిన గారు ఎవరైతే ఉంటారో ఆ అన్న యొక్క తమ్ముడుతో పోయి అతని ద్వారా సంతానాన్ని కలుగజేసుకోవచ్చు అని చెప్పి ఒక వెసులుబాటు ఇచ్చింది ఈ బైబిల్ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో. ఇది మనము బైబిల్ భేదాల ప్రశ్న 2వ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకుంటూ వచ్చాము. దీనికి కొనసాగింపు ఏంటంటే, ఒకవేళ ఈ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో ఆ తమ్ముడు తన వదినతో వెళ్ళడానికి అంగీకరించలేదనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఆ వదిన గారు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ నిస్సంతుగానే ఉండిపోవాలా? ఈ ప్రశ్న మనం బైబిల్ని వేసినట్టయితే లేదని చెప్తోంది. బైబిల్ ఏమని చెప్తోంది అంటే, ఒకవేళ గనక తమ్ముడు అంగీకరించకపోతే, వాడెవడైతే ఆ తమ్ముడు ఉంటాడో తన అన్నగారికి సంతానాన్ని అనుగ్రహించను అని చెప్పినట్టయితే, ఆ తమ్ముడి చెప్పు తీసి వాడి ముఖంకి చూపించి, వాడు ఈ తెగలో ఉండడానికి అనర్హుడు అనే విధంగా ఒక పద్ధతిని తీసుకువస్తుంది బైబిల్. మరి ఆ తర్వాత ఆ స్త్రీ ఏం చేయాల్సి ఉంటుంది? ఒకవేళ గనక తమ్ముడు అంటే ఆ అన్నగారి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అతను ఈ వదినకు సంతానాన్ని ఇవ్వడానికి ఇష్టపడకపోతే, ఆమె సమీప బంధువు ఎవరైతే ఉంటారో ఆ సమీప బంధువుకి పోయి సమీప బంధువు ద్వారా ఈ సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమీప బంధువు ద్వారా కలిగిన సంతానం ఎవరైతే ఉంటారో ఆ సంతానము ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో అతని సంతానంగా పిలువబడతారు. ఒకవేళ ఈ సమీప బంధువు కూడా ఈ స్త్రీతోటి వెళ్ళడానికి ఇష్టపడలేదనుకోండి, మరి అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు ఏమని చెప్తోంది అంటే ఈ బైబిల్ ధర్మశాస్త్రము, ఒకవేళ గనక ఆ సమీప బంధువు కూడా ఈ స్త్రీతోటి వెళ్ళడానికి ఇష్టపడకపోతే, దూరపు బంధువు ఎవరైనా ఉంటే వాళ్లతోటి వెళ్ళి సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవాలి అని చెప్తోంది. ఇది బైబిల్ ధర్మశాస్త్రం చెబుతున్న విషయం.
దీనికి తగిన ఆధారం మనకు బైబిల్లోని రూతు గ్రంథంలో దొరుకుతుంది. ఈ రూతు గ్రంథం గురించి చెప్పాలి అంటే కొంచెం ఒక స్టోరీ లాగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఈ రూతు అనే ఆవిడ ఎవరు అంటే నయోమి అండ్ ఎలీమెలెకు అనే ఇద్దరు దంపతులు ఉంటారు. వారిద్దరికీ ఈమె కోడలు అనమాట. ఈ నయోమి ఎలీమెలెకు అనేవాళ్ళు ఎఫ్రతా గోత్రానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్లకు ఇద్దరు సంతానం ఉంటారు. ఈ ఇద్దరు సంతానంకు ఈ ఇద్దరు భార్యలు ఉంటారు. ఆ ఇద్దరు వారిలో ఒకటి రూతు. ఈ రూతు ఆమె తోడికోడలు ఎవరైతే ఉంటారో వాళ్లకు సంతానాన్ని కలగజేయకుండానే ఈ నయోమి దంపతుల పుత్రులు ఇద్దరు కూడా చనిపోతారు. ఈ చనిపోయిన తర్వాత ఈ ఇద్దరు పుత్రులు చనిపోయిన తర్వాత నయోమి అనే ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆవిడ తన కోడలకు చెప్తుంది. ఏమని అంటే, మీరు ఎవరితోనన్నా వెళ్ళి నా పిల్లల ద్వారా మీరు ఎట్లాగూ సంతానాన్ని ఉత్పత్తి చేసుకోలేదు కదా, మీరు వేరే ఎవరితోనా వెళ్ళిపోయి వాళ్ళ ద్వారా సంతానాన్ని కలగజేసుకోండి అని చెప్తుంది. అయితే ఈ ఇద్దరు కోడళ్ళలో ఒక కోడలు ఏం చేస్తుంది అంటే, సరే నేను వేరే వాళ్ళతో పోయి నేను సంతానాన్ని ఉత్పత్తి చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆవిడ. ఈ రూతు అనే ఆవిడ మాత్రము ఏమని చెప్తుంది అంటే, లేదు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, నీ వంశాన్ని వృద్ధి చేసే బాధ్యత నేను తీసుకొని నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళ ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని తద్వారా నేను వీళ్ళు ఎవరైతే ఉందో నీ వంశం ఏదైతే ఉందో దాన్ని వృద్ధి చేసే కార్యక్రమాన్ని పెట్టుకుంటాను అని చెప్పి ఓ మాట అంటుంది. అయితే ఇక్కడ నయోమి అండ్ రూతు వీళ్ళిద్దరూ కూడా వేరే ఊరికి వెళ్ళిపోతారు. పోయి అక్కడ బోయజు అనేవాడి ఊరికి వెళ్తారనుకుంటాను. బోయజు అనేవాడి ఊరు ఏదైతే ఉందో వాళ్ళ ఊరికి వెళ్తారు. అక్కడ రూతు అనే ఆవిడ తిండి గింజలు ఎత్తుకోవడానికి వెళ్తుంది. తర్వాత బోయజ్ అనేవాడు ఎటువంటి అభ్యంతరము చెప్పడు ఆమె తిండి గింజలు ఎత్తుకుంటూ ఉంటే. తర్వాత ఈ విషయాన్ని నయోమికి చెప్తుంది. నయోమి ఏమని చెప్తుంది అంటే, ఆ బోయజ్ అనేవాడు మనకు బంధువే అవుతాడు, దూర బంధువు అవుతాడు, అతని ద్వారా నువ్వు సంతానాన్ని కలుగజేసుకో అని చెప్పి ఓ మాట చెప్తుంది. అయితే ఈ రూతు ఈ బోయజ్ దగ్గరికి వెళ్ళి, నేను ఇట్లా నిస్సంతగా ఉన్నాను, నాకు సంతానాన్ని కలుగజేయి అని చెప్పి అడుగుతుంది. ఈ బోయజ్ అనేవాడు ఏమని చెప్తాడు అంటే, నాకంటే నీకు ఇంకొక దగ్గర బంధువు ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళు, వాడి దగ్గరికి వెళ్తే వాడు నీకు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాడు, ఒకవేళ వాడు కాదంటే అప్పుడు చూద్దాము అని చెప్పి అంటాడు. ఈ రూత్ ఏం చేస్తుంది అంటే ఆ దగ్గర బంధువు దగ్గరికి వెళ్ళి, ఇట్లా నేను సంతానోత్పత్తి కోసం మీ దగ్గరకు వచ్చాను అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆ దగ్గర బంధువు ఎవరైతే ఉంటారో, నేను నిన్ను వెళ్ళుకోలేను, నా వల్ల కాదు, నేను చేయను, నేను నీకు సంతాన ఉత్పత్తిని ఇవ్వను అని చెప్పి చెప్పేస్తాడు. చెప్పేసి ఈ బోయజ్ అనేవాడికి, నువ్వే వెళ్ళుకో బాబు, నా వల్ల కాదు, నేను ఈ రూతును నేను చూసుకోలేని, మీకు సంతానాన్ని ఉత్పత్తి చేయను అని చెప్పి చెప్తాడు. తన చెప్పు తీసి బోయజ్కు ఇచ్చేస్తాడు. అంటే నేను తప్పు చేస్తున్నాను, మనం అనుకున్నాం కదా ఇంతకుముందు బైబిల్ ప్రకారము ఒకవేళ సంతానాన్ని కలగజేయను అని చెప్పి అనేవాడు ఏం చేయాలి, తన అవమానం పొందుతున్నట్టుగా తన చెప్పు తానే తీసి బోయజ్కి ఇస్తాడు. బోయజ్ అనేవాడు ఏం చేస్తాడు అంటే తర్వాత కాలంలో చెప్తాడు, ఈ రూతు అనే ఆవిడ ఎవరైతే వచ్చిందో ఆమె ఆస్తిపాస్తులన్నింటినీ, నయోమి ద్వారా ఆమెకు సంక్రమించిన ఆస్తిపాస్తులన్నీ నేను కొనుక్కొని ఈ నయోమి వంశాన్ని వృద్ధి చేసే విధంగా ఆ ఎఫ్రతా గోత్రం ఏదైతే ఉందో ఆ ఎఫ్రతా గోత్రం వారు వర్ధిల్లే విధంగా నేను ఈమెకు సంతానోత్పత్తిని ఇస్తాను, ఈమె నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకుంటాను. తర్వాతి కాలంలో రూతుకు బోయజుకు సంతానం కలుగుతారు. ఆ బిడ్డ ఎవరైతే ఉంటాడో ఆ బిడ్డని నయోమి దగ్గరికి తీసుకెళ్తుంది రూతు. తీసుకెళ్ళిన తర్వాత నయోమి పెద్ద పండగలాగా కూడా చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమని చెప్తారు అంటే, నీ వంశము ఇక్కడితో ఆగిపోలేదు, రూతు ద్వారా ఆమె సంతానం ద్వారా ఈ ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరూ మీ వంశాన్ని వృద్ధి చేసే వాళ్ళు అవుతున్నారు అని చెప్పేసి పండగలాగా కూడా చేసుకుంటారు. ఇది స్టోరీ. ఇందులో దీనికి మనకు కావాల్సిన ప్రధాన ఆధారం మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే రూతు 4వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలను నేను చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీకి సంబంధించిన పూర్తి ఆధారం మనకు దొరుకుతుంది. అంతేకాదు ఒకవేళ ఎవరైనా ఈ అంశం విషయంలో పరిశీలించాలి అని చెప్పి అనుకున్నట్లయితే దానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే రూతు అని చెప్పి ఒక గ్రంథం ఉంటుంది. అది పెద్ద పెద్ద గ్రంథం ఏం కాదు, అది జస్ట్ ఒక 4 అధ్యాయాలు ఉంటాయంటే ఆ 4 అధ్యాయాలని కనుక మీరు చదివినట్టయితే నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు మనము మళ్ళీ సమాధానంలోకి వెళ్తున్నాం. ఇప్పటిదాకా స్టోరీ చెప్పుకున్నాం. యేసు అనేవాడు యూదా గోత్రికుడు అవ్వట్లేదు అని చెప్పడానికి ఆధారము ఇదే అన్నమాట. బోయజ్ అనేవాడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎఫ్రతా గోత్రికుడైన నయోమి వంశాన్ని వృద్ధి చేయడానికి నేను ఈ రూత్ అనే దాన్ని పెళ్లి చేసుకొని ఈమెతో పోతున్నాను అని చెప్పేసి. సో ఈ రూత్ యొక్క మొదటి సంతానం ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరి సంతానం అవుతుంది? ఈ నయోమి యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో, ఈ రూతు యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్త యొక్క సంతానం అవుతుంది. ఆ వంశాన్ని వృద్ధి చేసేదవుతుంది. ఈ వంశం నుంచి వచ్చిన వాడే దావీదు. రూతు యొక్క కొడుకు రూతు కొడుకు పెరసు కొడుకు యెషయి కొడుకు దావీదు. అంటే పెరసు యొక్క మనవడు అవుతున్నాడు. ఇప్పుడు ఈ పెరసు అనేవాడు ఎఫ్రతా గోత్రానికి చెందితే దావీదు అనేవాడు ఏ గోత్రానికి చెందుతాడు? దావీదు కూడా ఎఫ్రతా గోత్రానికే చెందుతాడు. దీనికి కావాల్సిన ఆధారం కూడా మనకు బైబిల్లోనే దొరుకుతుంది. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 12వ వచనంలో చాలా స్పష్టంగా దావీదు అనేవాడు ఎఫ్రతా గోత్రానికి చెందినవాడు అని చెప్పి చెబుతోంది బైబిల్. ఇప్పుడు బోయజు రూతుకు కలిగిన మొదటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళే యూదా గోత్రానికి కాకుండా ఎఫ్రతా గోత్రానికి చెందిన వాళ్ళు అవుతుంటే, ఎఫ్రాయిం గోత్రానికి చెందిన వాళ్ళు అవుతుంటే, ఈ మత్తయి సువార్త లూకా సువార్త ప్రకారం వీళ్ళు రాసుకున్నారుగా ఏమని? దావీదుకు అటు 14 తరాలు, దావీదుకు ఇటు 14 తరాలు అని చెప్పి రాసుకుంటూ వచ్చారుగా. ఈ దావీదు ఎట్లా యూదా గోత్రికుడు అవుతున్నాడు? మొదటి సమూయేలు 17వ అధ్యాయము 12వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడిందిగా, దావీదు అనేవాడు ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాడు అవుతున్నాడు, ఎఫ్రాయిం తెగకు చెందినవాడు అవుతున్నాడు అని చెప్పి అంత స్పష్టంగా చెప్పిన తరువాత ఈ బైబిల్ని ప్రచారం చేసే క్రైస్తవ బోధకులు ఎవరైతే ఉన్నారో యేసును యూదా గోత్రంగా ఎందుకు చేశారు? ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను అన్నాను కదా, ఒకవేళ యేసు యూదా గోత్రికుడు అవ్వకపోతే వచ్చే నష్టమేంటి, బైబిల్ కొట్టివేయబడుతుంది అని చెప్పి చెప్పాను కదా. ఇప్పుడు మీరందరూ ఆలోచించండి, బైబిల్ కొట్టివేయబడిందా, కొట్టివేయబడలేదా? యేసు యూదా గోత్రానికి చెందినవాడు అవ్వట్లేదు అకార్డింగ్ టు బైబిల్. వాళ్ళు రాసుకున్న అంటే 300 కాన్స్టంటైన్ కాలంలో వీళ్ళు ఈ బైబిల్ని రాసుకున్నారు అని చెప్పి చెప్తారు. ఒక కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఒక మండలిని ఏర్పరిచి వీళ్ళ బైబిల్ రాసుకున్నారు అని చెప్పి చెప్తారు. ఈ బైబిల్ ప్రకారమే యేసు అనేవాడు యూదా గోత్రికుడు అవ్వడం లేదు. సో క్రైస్తవ బోధకులారా, మీరు యేసుని అనవసరంగా మెస్సయ్యగాను, అనవసరంగా యూదా గోత్రికుడుగాను, అనవసరంగా యూదా గోత్రపు సింహము అంటూ మత ప్రచారం మత మార్పిళ్ళు చేస్తున్నారని చెప్పి ఇప్పటికైనా తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తాను. యేసు యూదా గోత్రికుడు బైబిల్ ప్రకారం అవ్వట్లేదు. ఇది మిత్రులారా, మళ్ళీ బైబిల్ కథానిక బైబిల్లో 4వ ప్రశ్న ఏదైతే ఉందో
దానికి వెళ్దాం మనము. మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత కలుస్తాను మిమ్మల్ని. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి